హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు ఈ వక్స్ బిల్లుపై అభ్యంతరాలు అయితే సుప్రీంకోర్టుగా తెలియజేస్తుంది, స్టేటస్ కో ఇచ్చేసింది. కానీ మరి వీళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారో, ఒక పార్లమెంట్లో పాస్ అయిన బిల్లును ఇట్లా అడ్డుకుంటే ఎట్లా? అంటే పార్లమెంట్ ప్రజలతో మ్యాండేట్ ఇచ్చిన గవర్నమెంట్ తనకు ఏదైనా బిల్లును చేసే అధికారం ఉంది పార్లమెంట్. ఎందుకంటే ప్రజలు మీరు చేయండి రా బాబు, ఒక చట్టం చేయండి అని చెప్పి ఇచ్చే అధికారం ఇచ్చిందనమాట అధికారము. అట్లాంటప్పుడు మళ్ళీ ఇందులో కోర్టు కలగజేసుకోవడం ఏంది అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కొత్త ఒక బిల్లు తేబోతుంది. అది ఏంటంటే అది మరి వార్తలు అయితే వస్తున్నాయి, నిజమా కాదా తెలియదు. ఇట్లా ఒకసారి పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఛాలెంజ్ చేసే అధికారం కోర్టులో కూడా లేకుండా బిల్లు తీసుకురాబోతుంది. ఎందుకంటే మనకు ఈ గవర్నమెంట్ అనేది ప్రజలు సెలెక్ట్ చేసుకున్నారు, అంటే ప్రజాస్వామ్యంతో ఎలక్ట్ అయిన పార్లమెంట్ అన్నమాట. ఇది ఏదో సెలెక్టెడ్ కాదు. ఇప్పుడు జడ్జెస్ వాళ్ళంతా వాళ్ళకి సెలెక్టెడ్ కాదు, ఇది ఎలక్టెడ్. కాబట్టి ఎలక్టెడ్ దేశం కోసం ఏదైనా చేయడానికి, ఏదైనా మంచి చేయడానికి, లేకపోతే వాళ్ళకు ప్రజల అవసరాలను బట్టి గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాయి ప్రజలు. కానీ ఈ కోర్టులు అలా కాదు కదా, సెలెక్టెడ్. మరి ఎలక్టెడ్ని ఎట్లా క్వశ్చన్ చేస్తాయి? ప్రతిసారి అట్లా క్వశ్చన్ చేస్తే మరి దీనికి ప్రామాణికం ఏముంది? ఎలక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా సుప్రీంకోర్టే కోర్టులే అసలు ఈ ప్రజలు నడిపిస్తే అయిపోతుంది కదంగా. ఈ ఎలక్షన్స్ ఎందుకు, ఈ ఖర్చు ఎందుకు, దండగ కదా. అందుకే కేంద్రం ఒక కొత్త బిల్లును తేబోతుంది. ఒక్కసారి పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ కాబట్టి ఒక్కసారి పార్లమెంట్ ఏదైనా బిల్లు చేస్తే, చట్టం చేస్తే దాన్ని క్వశ్చన్ చేసే అధికారం కోర్టులకు లేకుండా ఒక కొత్త చట్టం తీసుకురాబోతుంది. చూద్దాం మరి వార్తలు ఎంతవరకు నిజమైతే. కావాలని కూడా కోరుకోవాలి, ఎందుకంటే ప్రతిసారి ఇంటర్ఫియరెన్స్ ఏంది? ఇక్కడ సెలెక్టెడ్, ఇక్కడ ఎలక్టెడ్ నాకు ఇది కావాలని ఎలక్ట్ చేసుకున్నాను గవర్నమెంట్ని. కాబట్టి ఈ బిల్లు తెస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మీరు కూడా మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.